అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే ది మోస్ట్ హై ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం. గతించిన 3 దినాలుగా మనం జెనసిస్ నుంచి అంటే ఆదికాండం నుంచి దేవుడు సృష్టి యొక్క క్రమంని ఏ విధంగా చేశారో చూస్తూ వస్తూ ఉన్నాం. మొదటి 3 రోజులు మనం గతంలో చూసాం. ఈరోజు ప్రాముఖ్యమైనది కొంచెం మనందరం కూడా అర్థం చేసుకోవలసిన అంశాలు. 4వ దినము దేవుడు చేసినటువంటి సృష్టి క్రమాన్ని గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. జెనసిస్ అంటే ఆదికాండము 14వ అధ్యాయం నుంచి అంటే మొదటి చాప్టర్ 14వ అధ్యాయం నుంచి 19వ వచనం వరకు అంటే 5 వచనాల్లో దేవుడు 4వ దినంన చేసినటువంటి సృష్టి క్రమాన్ని మనం గమనించవచ్చు. నేను చదువుతూ ఉన్నాను, దాన్ని పరిశీలించండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండు గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. గమనించారు కదా, దేవుడు 4వ దినమున ఏం చేశాడు అని చెప్తూ ఉంది అంటే బైబిల్లో ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకను అని, ఆకాశ విశాలమందు జ్యోతులు ఉండునుగాకని పలికి ఆ ప్రకారం ఆయను అంటే దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అంటే పగటిని ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుడిని, నక్షత్రములను సృష్టించాడు అని రాయబడి ఉంది. అయితే మనం ఇక్కడ గమనించవలసిన 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే, మొదటిది మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మొదటి దినము దేవుడు స్వర్గములను భూమిని లేదంటే భూమి ఆకాశములను సృష్టించాడు. భూమి మీద అగాధ జలములున్నాయి. అగాధ జలముల నిండా కటిక చీకటి కమ్ముకుని ఉంది. అప్పుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది. అది మంచిదని దేవుడు చూచినప్పుడు దానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు? పగలని పేరు పెట్టాడు. చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. అర్థమవుతుంది కదండి. పెట్టినప్పుడు అస్తమయమును ఉదయమును కలగగా మొదటి దినమైంది కదా. ఇక్కడ దేవుడు పగలను రాత్రిని వేరు చేశాడు. మొదటి దినము అస్తమయము ఉదయము కలగగా మొదటి దినం. అయితే ఇక్కడ మనము 4వ దినంలో చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వేటిని సృష్టించాడు అంటే సూర్యుడిని, చంద్రుడిని, తదితర నక్షత్రాలను సృష్టించినట్లు చూస్తూ ఉన్నాం. అంటే అప్పటికి ఇప్పుడు మనం ఏదైతే రోజు అని మనం కాలమానాన్ని కొలుచుకుంటూ 6 రోజులు 7వ రోజు అని మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో ఆ రోజుకి దేవుని రోజుకి వ్యత్యాసం ఉన్నట్టు అర్థమవుతుంది కదా మనకి. ఎందుకంటే అప్పటికే 3 దినములైంది. 4వ దినమున దేవుడు మనము ఈరోజు కాలమానములను సూచనలను లెక్కించుకుంటున్నటువంటి సూర్యచంద్రాది నక్షత్రములను సృజించినట్లు ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే మన కాలమానానికి దేవుని కాలమానానికి వ్యత్యాసం ఉందని అర్థమవుతుంది కదా. కాబట్టి మనం అనుకుంటున్నట్లు 365 రోజులు ఒక సంవత్సరము,
భూమి మీద ఋతువులు 3 ఋతువులు, లేదంటే దేశాలను బట్టి ఋతువులు మారుతూ ఉంటాయి. సరే, ఏది ఏమైనా 365 రోజులు సంవత్సర కాలము, 24 గంటలు పగలు రాత్రి అని మనము లెక్కించుకునేటువంటి కాలము దేవుని కాలము ఒకటి కాదు. ఇది నా ఉద్దేశ్యము. అక్కడ రాయబడినటువంటి ఉద్దేశము, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. అంటే ఒక రోజు అంటే దేవుని దృష్టిలో అది కొన్ని కోట్ల సంవత్సరాలు, మన దృష్టిలో 24 గంటలు. అర్థమవుతుందండి? కాబట్టి మన 24 గంటల సమయము దేవుని యొక్క సమయము ఒకటి కాదు. ఎందుకంటే భూమి నిర్మాణము జరగడానికి దాదాపు 400 కోట్ల సంవత్సరాలు పట్టిందని సైన్స్ చెప్తా ఉంది. అంటే దేవుడు భూమి ఆకాశములను సృష్టించడానికి పట్టిన సమయము మనం ఉన్నటువంటి అంచనాల ప్రకారము 400 కోట్ల సంవత్సరాలు. పురిటినొప్పుడు పడిన తర్వాత మనము నివసిస్తున్నటువంటి భూమి అనేటువంటి పదార్థము ఏర్పడింది. దిస్ ఈజ్ నాట్ అన్ సింగిల్ డే. ఇది అది అర్థం చేసుకోవాలి. సృష్టి క్రమం చాలా నిగూఢమైనది. అందుకని నేను అంటూ ఉన్నాను, మతాలు బోధించేటువంటి విషయాలు వారి పొట్టకూటి కోసము, వాళ్ళ మనుగడ కాపాడుకోవడం కోసం, లేదంటే అమాయకులైన ప్రజల మీద వారి ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం జరిగేటువంటి ప్రక్రియే కానీ మనుష్యులను ఉద్ధరించేటువంటి ప్రక్రియ కానే కాదు. అందుకే అంటూ ఉన్నాను, దేవునికి మనకి మధ్యవర్తి ఎవరు లేరు. నీ కష్టం ఏదైనా, నీ సంతోషం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీకు ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు ఉన్న చోటన మనఃపూర్వకంగా, నేను చెప్పాను కదండి, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, మీ పూర్ణ బలముతో దేవుణ్ణి అడగండి, ఆయన దగ్గర వెతకండి, మీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. అంతే తప్ప దీనికి ఎవరు మధ్యవర్తులు అవసరం లేదు. ఏ సేవకుడు అక్కర్లేదు, ఏ పూజారి అక్కర్లేదు. అర్థమవుతుందండి? మనలో జీవాత్మ ఉంది అంటే దేవుని ఆత్మ మనలో ఉంది. ప్రతి ఒక్కరిలో ఉంది. వాడు హిందువుల్లోనూ ఉంది, క్రైస్తవుల్లోనూ ఉంది, ముస్లిమ్స్లోనూ ఉంది, జైనుల్లోనూ ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశిలోనూ దేవుని యొక్క జీవాత్మ ఉంది. మనుషులే కాదండి, సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా దేవుని స్మరిస్తూ ఉంటాయి. ఇది సత్యం. కాబట్టి మనుష్యులు చేసేటువంటి ఈ మత వ్యాపారాలలో మీరు చిక్కుకోకుండా దేవుణ్ణి తెలుసుకుని దేవుని మార్గాలను అనుసరిస్తూ సత్య మార్గంలో దేవుని చేరుకోవాలనేది నా ఆలోచన, నా అభిప్రాయం కూడా. కాబట్టి అందుకనే దేవుడు 4వ రోజున సూర్య చంద్రాది నక్షత్రాలను తయారు చేసినప్పుడు అవి భూమి మీద కాలములను, సమయాలను లెక్కిస్తూనే సూచనలను, వాటిని తెలుసుకోవడానికి వీలుగా అవి ఉండాలని దేవుడు ఆకాంక్షించాడు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ రెండవ విషయం కూడా ఉంది. ఏంటి అంటే, సైన్స్ను మనకు చెప్పేది ఏంటంటే, మనది సౌరమండలము అంటే సూర్యుడు కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ. ఆ సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వలననే మన సౌర కుటుంబం అంటే ఈ సోలార్ ప్లానెట్ అనేది రన్ అవుతుంది అనేది సైన్స్ యొక్క వాదన కాదు, ఇది నిజం. ఎందుకంటే సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది లేకపోతే సూర్యుని చుట్టూరు తిరుగుతున్నటువంటి ఉపగ్రహాలైనటువంటి ఈ 9 గ్రహాలు కూడా కక్షలు మారి అస్తవ్యస్తంగా తిరిగి ఒకదానికొకటి ఢీకొని ఎప్పుడో నాశనం అయిపోవాల్సినవి. కానీ ఈనాటికి అవి
ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతూ ఉన్నాయి అంటే కారణం ఏంటంటే సూర్యునికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ. అందును బట్టే మన యొక్క భూమి కానివ్వండి, ఇతర గ్రహాలు కూడా ఒక నిశ్చితమైనటువంటి కక్షలో తిరుగుతూ ఉన్నాయి. ఇది మనకు తెలిసినటువంటి నిజం, ఇది కరెక్ట్ అయిన సైన్స్, అంతే కదండి. కానీ ఇక్కడ బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందంటే, భూమికి వెలుగు ఇవ్వడానికి రాత్రుల్లో ఉన్నటువంటి చీకటిని వేరుపరిచి ఆ చీకటిని పారదోడి వెలుగును నింపడానికి చంద్రుడిని, నక్షత్రాల్ని సృష్టించినట్లు, భూమికి వెలుగివ్వడానికి సూర్యుని సృష్టించినట్లు. అంటే ఈ సృష్టి క్రమాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు మొదటిగా భూమిని సృష్టించినటువంటి రీతిగా ఇక్కడ మనకు చెప్పబడుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మనకు తెలుసు కదా, సూర్యుడే మొదట నిర్మాణమయ్యాడు. ఆ సూర్యునికి ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆ గురుత్వాకర్షణ శక్తిని బట్టి ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు కానీ ఉపగ్రహాలన్నీ కూడా మనుగడ సాగిస్తూ ఉన్నాయి. మరి ఎందును బట్టి ఈ విధంగా రాయబడి ఉంది, ఇది తప్ప అంటే అది మరి తరాలుగా 2000 సంవత్సరాలుగా మరి బైబిల్ గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు చెప్పాలి, లేదంటే పండితులు చెప్పాలి. కానీ దేవుని ఉద్దేశం చాలా స్పష్టం. ఏంటి అంటే, దేవుడు మొదటిగా సృష్టించినప్పుడు మనం మొదటి వాక్యాన్ని గమనిస్తే, దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. గాడ్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ స్కైస్ అండ్ ఎర్త్ అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనం ఇంగ్లీష్లోకి వెళ్తే హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనం అది ఫస్ట్ అర్థం చేసుకుంటే, ఈ భూమి యొక్క మనుగడను, లేదంటే ఈ భూమి యొక్క క్రమాన్ని ఒక క్రమబద్ధీకరించడానికి, నివాసయోగ్యమైనటువంటి క్రమాన్ని ఈ భూమి మీద నిర్మించడానికి దేవుడు అనంతములో ఉన్నటువంటి కోట్లాది సూర్యుడుల్లో ఒక సూర్యుడిని భూమికి కస్టోడియన్గా నిర్మించాడు అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి. కాబట్టి ఆల్రెడీ ఉన్న వాటినే కస్టోడియన్గా నిర్మించాడు, అంతే తప్ప మళ్ళా ఆ రోజు ఏదో కొత్తగా నక్షత్రాలని సూర్యుడిని చేయలేదు. ఎందుకు అంటే మనం చదువుకున్నాం కదా, పైన 3 రోజులు మనం చూసుకుంటే అప్పటికే అస్తమయమును ఉదయమును కలుగుగా దినములు మారుతూ ఉన్నాయి. అంటే నిర్విఘ్నంగా వెలిగేటువంటి జ్యోతులు ఉన్నాయి, నక్షత్రాలు అప్పటికే ఉన్నాయి. దానిలో ఒక నక్షత్రాన్ని అంటే సూర్యుడిని ఈ భూమికి ఉన్నటువంటి గ్రహాల యొక్క మనుగడకు కస్టోడియన్గా పెట్టాడని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి మనము పరిశీలనగా తెలుసుకుంటూ వెళితే అనేక అంశాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రశ్నించాలి, ప్రశ్నించకుండా ఏది మనకి అర్థం కాదు. కాబట్టి ఎవరో ఏదో చెప్తూ ఉంటే గొర్రెల్లాగా వాటికి తలూపేసి ఏమీ అర్థం చేసుకోకుండా దేవుని మార్గాలను పక్కన పెట్టేసి ఈ బోధకులకు పూజ చేయడం, బోధకుల యొక్క నామస్మరణ చేస్తూ మాయి గారు గొప్ప సేవకుడు, మాయి గారు గొప్ప బోధకుడు, మా సంఘం గొప్పది, ఈ వ్యర్థమైనటువంటి మత పిచ్చిని వదిలేసి దేవుని మార్గంలో యథార్థమైన త్రోవల్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. సహోదరులారా, మీకు నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ముస్లిము లేడు, క్రైస్తవుడు లేడు, యూదుడు లేడు, వేరే మతము లేదు.
మతానికి దేవుడు నిర్మాణకుడు కాదు. మనుషులను మాత్రమే దేవుడు సృష్టించాడు. మనిషి నివాస యోగ్యంగా ఉండాలని భూమిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనిషి యొక్క జీవన ప్రమాణాలకు, మనిషి యొక్క ఆహార అవసరాలకు, మనిషి యొక్క మనుగడ కొనసాగించడానికి అవసరమైనటువంటి ప్రతి చిన్న చిన్న అంశాలను కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే మీ మీద, నా మీద, మనందరి మీద దేవునికి ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మనలను మనలుగానే ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగనే మనలను మన తల్లి గర్భములలో నిర్మించటానికి ఆయన ఎంతో పవిత్రమైనటువంటి ప్రణాళికను కల్పించబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూసిన 4 రోజుల్లో మానవ మనుగడ, ఇంకా మానవ చరిత్ర రాబోతూ ఉంది. కాబట్టి మనిషిని దేవుడు సృష్టించుకోవడానికి గల కారణం ఏంటి? అసలు మనిషిని ఎందుకు తన పోలికగా దేవుడు సృష్టించుకోబోతూ ఉన్నాడో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. మీకు నేను నాకున్నటువంటి పరిధిలో, నాకున్నటువంటి జ్ఞానం కొలది మీ అందరికీ వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు వెంబడించండి. ఈ యొక్క వీడియోస్ని వీలైనంత వరకు ఎవరైనా ఆధ్యాత్మికంగా బలపడాలనుకున్నా, దేవునికి సమీపంగా జీవించాలనుకున్నట్టు వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మనందరము బాగుండాలి. మనందరము ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళా అక్కడికి తిరిగి చేరుకోవాలి. మన పరలోకపు పౌరుషత్వాన్ని కోల్పోకుండా దేవునికి సమీపస్తులుగా జీవించాలి అనేటువంటి ఈ మా కోరిక దేవుడు నెరవేరుస్తాడని, మీ అందరికీ దేవుని యొక్క కృప సమృద్ధిగా దొరకాలని నా సర్వోన్నతుడైన దేవుని ప్రార్థిస్తూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. రేపు 5వ దినమును గురించి చర్చించుకుందాం. మీ అందరికీ మరొకసారి నమస్కారం. ది మోస్ట్ హై ఛానల్ నుంచి మీ ఆర్కే.